తెలంగాణ ప్రభుత్వం రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఓల్డ్ సిటీకి మెట్రో పనులను అయితే స్పీడప్ చేశారు. ముఖ్యంగా ఆస్తుల సేకరణతో పాటు ఇక్కడ డిమాలిషన్స్ కూడా చేపట్టారు. ప్రస్తుతం 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో పనులు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్లో మెట్రో సేవలను పొడిగిస్తూ ఓల్డ్ సిటీ వాసులకి మెట్రోని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగానే ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్ల మేర రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే ఓల్డ్ సిటీలో ఆస్తుల సేకరణ కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ప్రజెంట్ మనం చూడొచ్చు, ఓల్డ్ సిటీలోని ఈ మెట్రో మార్గంలో ఆస్తులు కోల్పోతున్న ప్రదేశాల్లో ఇప్పటికే ఇటు డిమాలిషన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రజెంట్ మనం మొగుల్పురాలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఏవైతే రూట్ మార్గంలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ కావచ్చు, స్ట్రక్చర్స్, అట్లాగే కమర్షియల్ కాంప్లెక్స్లను అయితే ప్రస్తుతం డిమాలిషన్ అయితే కొనసాగిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. దీంట్లో భాగంగానే రెండో దశలో ఇటు ఇప్పటికే మనకు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర ఈ మెట్రో మార్గాన్ని అయితే నిర్మించబోతున్నారు. ఇది కంప్లీట్గా ప్రభుత్వమే నిర్మించబోతోంది. కాంపన్సేషన్ కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చి ఇప్పటికే దాదాపు 1100 ఆస్తులను అయితే గుర్తించారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే 270 ఆస్తులకు సంబంధించి ఇటు ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఈ బిల్డింగ్ సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి మెట్రో రైల్ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకొచ్చి ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే హెచ్ఎంఆర్ అధికారులు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ రూట్లలో ఉన్న కేబుల్స్ను కూడా తొలగిస్తూ ఆయా బిల్డింగ్స్ని అయితే కూల్చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి ఈ మార్గంలో ఈ ఆస్తుల సేకరణ కంప్లీట్గా పూర్తయితే దాంతోపాటు ఇటు పిల్లర్స్ పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ 7.5 కిలోమీటర్ల మార్గంలో చూసుకుంటే దాదాపు కొన్ని వందల సంఖ్యలో పాత నిర్మాణాలు ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి పటిష్ట బందోబస్తు తీసుకుంటూనే ఇటు అధికారులు అయితే ఈ కొనసాగింపు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ మెట్రో మార్గంలో ఇరువైపులా కూడా ఆస్తుల సేకరణ అయితే కొనసాగుతుంది. ఇక్కడ వ్యాపారాలకు ఇబ్బందులు కలగకుండా సాయంత్రం నుంచి నైట్ ఈ ప్రాంతాల్లోని ఈ డిమాలిషన్ పనులు కొనసాగిస్తున్నట్టయితే చెప్తున్నారు. కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించి ఆస్తుల సేకరణ కావచ్చు, కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇది ఇక్కడ షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎలా ఉంది అని. చెప్పండి అన్న, మీవి ఎన్ని ఆస్తులు పోతున్నాయి, ఎన్ని షాప్స్ పోతున్నాయి దీని కింద? అవి 8 షాపులు పోతున్నాయి మేడం, కానీ పని బాగా స్లో నడుస్తుంది. పని స్టార్ట్ కొద్దిగా స్పీడ్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నాం. ఎన్ని రోజుల కిందట మీరు ఇవన్నీ కాల్ చేశారు? 13వ తారీఖు, కూల్చేడు 14వ తారీఖు. ఎంత ఇచ్చారు మీకు కాంపన్సేషన్? ఓకేనా? మెట్రో వస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు మీ ఏరియా? బాగుంటుంది, మెట్రో వస్తే చాలా బాగుంటుంది. మరి మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీ షాప్స్ ఎన్నేళ్ల నుంచి నడుస్తున్నాయి? ఎట్లా ఉంది? 40 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఇబ్బంది అయితే అవుతుంది, తొందరగా అయితే కొద్దిగా జల్దీ స్టార్ట్ చేస్తాం. ఇచ్చారండి, కంపల్సరీ ఇచ్చారు, చెక్లు ఇచ్చారు. ఫస్ట్ మాకే ఇచ్చారు. ఈ మార్గంలో ఎన్ని కిలోమీటర్ల మేర మీకు ఆస్తులు పోతున్నాయి మీ వాళ్ళవి? మా బ్రదర్ ఉన్నాడు అక్కడ, ఆయనది అక్కడ కూడా డ్యామేజ్ అయింది. ఇది మా చిన్న తమ్ముడు వాళ్ళది కూడా పోయింది. ఇది మా పెద్దన్నది. यहाँ इतनी पब्लिक होती है, हमको मेहदीपट्टनम जाने के लिए 1.5 घंटा होता है. अब मेट्रो आएगी तो 20 मिनट में हम मेहदीपट्टनम पहुंच जाएंगे और हमारे बच्चे अच्छे अच्छे कॉलेज में पढ़ेंगे. और ऊपर वाले की मेहरबानी ये है कि हमारे बच्चे हाईटेक सिटी में भी, नागौल में भी, इधर भी जॉब करेंगे. और दूसरी बात ये है, जो ओल्ड सिटी में अब जो डेवलपमेंट आ रहा है, जो मेट्रो वाले पैसा दे रहे हैं, बहुत अच्छा दे रहे हैं. आज यहाँ पे हम लोगों के पास पैसा आ रहा है. अब हम लोगों के पास किसी के करोड़ रुपया है, किसी का ऐसा है, अच्छा पैसा मिल रहा है. सब बहुत खुश है. बिल्डिंग में कितना ले रहे? अभी मेरा बिल्डिंग में मेरा अभी यहाँ से पंप को मेरा 11 फीट ले रहा है, वो बिल्डिंग को 13 फीट ले रहा है मेरा. इधर साइड ट्रैफिक कैसा रहते? और टूरिस्ट भी ज़्यादा आते हैं ना चारमीनार को कुछ शॉपिंग के लिए. कैसे आप मेट्रो आने के बाद कैसे रहते? बहुत अच्छा रहेगा मैडम. चारमीनार का स्टेशन आ रहा है. अगर वो लोग कोई लोग जो आ रहे हैं सिकंदराबाद से आ रहे हैं तो चारमीनार लोग 20-25 मिनट में आ जाएंगे और उनको भी एकदम ट्रैफिक से बचेंगे और बहुत सहूलत हो जाएंगी मैडम. बहुत ज़्यादा सहूलत, डेवलपमेंट बहुत अच्छा. ओल्ड सिटी में पहला डेवलपमेंट, क्योंकि ये 60 फीट का रोड है. अब जो मेट्रो आ रहा है वो 120 फीट का रोड आ रहा, तो बहुत अच्छा हो रहा है मैडम. डेवलपमेंट आना चाहिए और हमारे बच्चों के लिए बहुत अच्छा है. मैं मेट्रो का बहुत शुक्रगुजार हूँ
और मैं MIM का असदुद्दीन अवीसी साहब का भी शुक्रिया अदा करता हूँ। उन्होंने बहुत ताउन किया है और ये उनकी वजह से मेट्रो इधर आ रही है। ఫైబర్ కేబుల్స్ తొలగింపుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. అన్న చెప్పండి, మీ పేరు, ప్రస్తుతం ఈ ఓల్డ్ సిటీ మెట్రో కింద ఎన్ని పోల్స్ పోతున్నాయి, ఈ కేబుల్స్ ఎంత దూరం తీసేస్తున్నారు? ప్రజెంట్ ఇప్పుడు నా పేరు సందీప్ అండి. మేము ఓన్లీ ఫైబర్ కేబుల్స్ చూస్తాము. రూట్ సర్వేలెన్స్ మొత్తం జియో కేబుల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేబుల్స్ యాక్టివ్లు ఉన్నాయి, అందరూ ఉన్నాయి. సో రోడ్ ఎక్స్పెన్షన్ వర్క్లో మన మెట్రో రావడం కారణం వల్ల ఈ కేబుల్స్ అన్ని తీసేసి మొత్తం వెనకకేస్తున్నాము. ఇది ఇప్పుడు తొలగించిన తర్వాత మళ్ళీ ఎట్లా వేస్తారు దీన్ని? అది అండర్ గ్రౌండ్ వేయచ్చు, లేదంటే మా పై వాళ్ళు ఎలా డిసిషన్ తీసుకుంటే దాని ప్రకారంగా మేము ప్రాసెస్ కావాల్సి వస్తుంది అన్నమాట. ప్రజెంట్ ఏంటంటే కట్టు కాకుండా డిమాలిషన్స్ టైంలో ఎవరికి ఇబ్బంది కాకుండా మేము ఎవరికి డౌన్ కాకుండా ఫస్ట్ వాళ్ళని చేస్తున్నాం అంట. షిఫ్టింగ్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఏ ఏరియాలో ఎన్ని టీంలు వర్క్ చేస్తున్నాయి? మేబీ మొగల్పూర్ ఏరియాలో ప్రజెంట్ 3 టీములు పనిచేస్తున్నాయండి. ఇంకొక టీం కూడా ఎమర్జెన్సీగా అయితే రావాల్సి వస్తుంది, ఇంకో దగ్గర పనిచేస్తున్నారంట. సో వాళ్ళు కూడా వచ్చేసి అన్ని ఎవరికి అడ్డం కాకుండా ప్రజెంట్ అయితే కేబుల్స్ అని షిఫ్ట్ చేసి పెడుతున్నాం. సో ఎన్ని రోజులు అనేది చెప్పలేము. మాకు ఎక్కడెక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడక్కడ మేము తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎన్ని రోజులు అనేది మాకు కూడా అంత కరెక్ట్గా చెప్పలేము. వర్క్ అవుతుంది, మాత్రం స్పీడ్ అప్ అవుతుంది. పాత బస్సు నగరం అంటేనే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ నివాసాలు ఉండడంతో పాటు చాలా డెలిషియస్ ఫుడ్ కావచ్చు, షాపింగ్కి పెట్టింది పేరుగా ఓల్డ్ సిటీ పేరొందింది. విదేశాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వచ్చి ఇక్కడ జరిగే షాపింగ్ కావచ్చు, ఇక్కడ చాలా ఏళ్ల క్రితం నుంచి చేస్తున్న ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తుంటారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఇక్కడ ఒక బేకరీ ఉండేది. ప్రజెంట్ ఈ బేకరీకి సంబంధించి మొత్తం కూడా డిమాలిషన్ వర్క్ అయితే కొనసాగుతోంది. ప్రజెంట్ ఇక్కడ మెట్రో అధికారులు కూడా దగ్గరుండి ఈ పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1100 ఆస్తులను గుర్తించిన మెట్రో అధికారులు ఇందులో ఇప్పటి వరకు చెక్కుల పంపిణీ పూర్తయిన షాపులను డిమాలిషన్ పనులు అయితే చేపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కళ త్వరలో సాకారం కాబోతోంది. దాంతోపాటు ఇక్కడ కొంతమంది ముందుకొచ్చి వాళ్ళ ఆస్తులను కూడా ఇస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూడొచ్చు. అయితే చాలా ఏళ్ల నుంచి ఇక్కడ బేకరీ నిర్వహిస్తున్న ఓనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటున్నారు, మెట్రో వస్తే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుందని కూడా తెలుసుకుందాం. कैसा लग रहा है आपका शॉप चल रहा है ना? अब थोड़ा सा तो तकलीफ तो होगा कैसा भी, लेकिन मेरा नाम मोहम्मद अनवर सुल्तान है। हाँ, प्रॉपर्टी ओनर्स हम ही है। टेनेंट्स को खाली करा के मेट्रो के हवाले कर दिए हम लोग इसको, ठीक है ना। और हमारे को जो है पेमेंट वगैरह आ गया इसका, तो कंपलसरी है ना मैडम, डिमोलिशिंग करा देना, इसको डिमोलिश करा दे रहे हैं, हैंड ओवर कर देने का है। हमारे को भी खुशी है, मेट्रो ट्रेन आ रहा, 4 लोगों को सपोर्ट होगा, 4 लोग जाएंगे आएंगे। मुहर्रम वगैरह रहता, फेस्टिवल्स वगैरह रहते ना, उसमें ट्रैफिक और बढ़ जाता। उस टाइम का ख्याल करके मेट्रो वाले अपना डेवलपमेंट करना, इजी फ्लो के वास्ते वो लोग अपना करना इंतजाम जैसा भी है, ठीक है। मैडम आप बोलिए, कैसा लग रहा है आप? हमको एक तरह से खुशी भी हो रही है, एक तरह से पुराने टेनेंट चले गए वो भी हो रहा। अभी ये मेट्रो की वजह से हम बहुत टाइम से डेवलप नहीं कर सक रहे थे। हमारा कुछ वेंचर स्टार्ट करना चाहते थे मगर वो हो नहीं पा रहा था काम। अभी ये इसका मेट्रो को जाने की वजह से हम बैक साइड में अपना डेवलपमेंट स्टार्ट करेंगे, शॉप्स वगैरह बनाएंगे, फिर से रेंट पे देंगे। उसके लिए बस मेट्रो के साथ में मेट्रो का काम हो जाने से बहुत खुशी है। फिर ये रेवंत रेड्डी साहब आए हैं, पर अब इनके पीरियड में ये काम हो गया, हमें इनसे कांग्रेस वालों से बहुत खुशी दिख रही। रेवंत रेड्डी साहब को भी थैंक यू, राहुल गांधी साहब को भी थैंक यू। उन्होंने जो है ओल्ड सिटी को इससे डेवलप कर रहा और बहुत सारे लोगों को उनको आने जाने से आराम होगा। दूर दूर के जॉब के लिए बहुत मुश्किल था, ट्रेन से बहुत सहूलत रहेंगी। ఎస్, మనం చూడొచ్చు ఇంకొక షాప్కు సంబంధించి ఇక్కడ డిమాలిషన్ పనులు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఈ రూట్లో మరొక 25 అడుగుల మేర ఇక్కడ కూడా డిమాలిషన్ చేపట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన మార్కింగ్ అయితే మనం చూడొచ్చు. దాంతోపాటు ఇటు చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా షాప్స్, రెస్టారెంట్స్. ఓల్డ్ సిటీ అంటేనే పురాతన కాలం నాటి వంటకాలు గుర్తొస్తుంటాయి కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తుంటారు. రకరకాల బిర్యానీస్ కావచ్చు, కబాబ్స్, అలాగే డిఫరెంట్ ఓల్డ్
ఓల్డ్ సిటీ అప్పటి కాలం నాటి వంటలన్నీ గుర్తొస్తుంటాయి కాబట్టి షీర్ కబాబ్ కావచ్చు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన రెస్టారెంట్స్ కూడా ఈ మెట్రో మార్గంలో పోతున్నాయి. అయితే ప్రస్తుతం వీటికి ఇప్పటికే మార్కింగ్ అయితే పూర్తి చేసి కొన్ని చోట్ల అయితే ఈ కూల్చివేతల పనులు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ మార్గంలో కొంత ఈ డిమాలిషన్ పనులు అయితే స్పీడప్ చేశారు అధికారులు. ప్రస్తుతము ఇటు మనకు MGBS నుంచి దాదాపు ఫలక్నుమా రూట్లో ఈ పనుల స్పీడప్ అయితే కొనసాగుతుంది. చాంద్రాయణగుట్ట వరకు కూడా ఈ రూట్ కొనసాగే అవకాశం ఉండడంతో దాదాపు 7.5 కిలోమీటర్ల మేర అక్కడక్కడ ఆస్తుల సేకరణ జరిగిన చోటల్లో కూడా ఈ కూల్చివేతల పనులైతే కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. సార్ आपका नाम? मेरा अली बिन सईद बाउस्मान चाउस से मशहूर हूँ मैं. ओके, मेट्रो आ रहे ना? मेट्रो आ रहा मैडम. मेट्रो से हमारे को बहुत परेशानी हो रही है. करीब 100 साल इमारत है हमारी. अल्हम्दुलिल्लाह दुनिया में हर जगह अपना कबाब गया हुआ है. डेवलपमेंट के बाद से होना, मगर ये हमारी चीज़ हमारे को होना है कैसा भी स्पॉट पे हमारे को. ये वेल्डिंग तकरीबन पूरी जा रही होटल अपनी. हाँ इंशाल्लाह, हाँ पूरी जा रही होटल इंशाल्लाह ताला. करीब 21 फीट या 22 फीट जा रही. मगर बहुत बड़ी परेशानी हो जा रही मैडम. इतना पुराना कारोबार है हम लोगों का. इधर मेट्रो की भी जरूरत नहीं थी, खाली मास्टर प्लान कर लिया तो बस था. अल्हम्दुलिल्लाह अच्छा है मैडम. अल्हम्दुलिल्लाह अल्लाह का करम है. इम्प्रूवमेंट है. 100 ईयर से करीब होगा मैडम. ये तीसरी पीढ़ी चौथी समझो. हाँ सब अल्हम्दुलिल्लाह अल्लाह का करम है. मगर गवर्नमेंट से हम रिक्वेस्ट कर रहे हैं ज़रा थोड़ा हमारे ऊपर भी रहम करिए बोल के रिक्वेस्ट कर रहे हैं हर खुदमान. చూశారు కదా, హైదరాబాద్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులైతే శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని నడుం బిగించింది. ఇప్పటికే దాదాపు 2741 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నారు. ఇప్పటికే ఇటు ఆస్తుల సేకరణ కావచ్చు, డిమాలిషన్ పనులు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఇది ఓల్డ్ సిటీ మెట్రో పనులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్.